యాకిరెడ్డి గారు మీతో మాట్లాడతారా? మాట్లాడతారు. ఒకసారి చేయండి యాకిరెడ్డి గారికి, ఆ శ్రీనివాస్ గారు కాల్ కట్ చేసి. ఇంతసేపటికి ఆమెనే మాట్లాడుతుంది కానీ మేము మాట్లాడతలేదు. అట్లా అనడానికి మొత్తం మాట్లాడింది అమ్మనే కదా, నేనేం వెళ్ళి మాట్లాడలేదు. అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం కానీ నువ్వు ప్రూవ్ చేయాలి కదా. ఇప్పుడు అక్కడ విజయనగరంలోనే ప్రూవ్ చేస్తా అంటున్నాను. జనాలు ఎందుకు నమ్మాలి నువ్వు చెప్పింది? జనాలు నమ్మమని చెప్పట్లేదండి, వాస్తవాలు బయటకు వచ్చినప్పుడు జనాలు నమ్ముతారా లేదా అనేది ఆ రోజే తెలుస్తుంది కదా అందరికి. అవును, తెలవాలంటే మీరు ప్రూవ్ చేయాలి కదా. తెలవాలంటే ప్రూవ్ చేయాలంటే ప్రతిసారి అమ్మాయి నాగరాణి అని చెప్పి మీకు ఎప్పుడు తెలిసింది? నాగరాణి అనేది అది మీడియాలో దాని మీద హెడ్లైన్ వేసినది మాత్రం మేము ఎప్పుడు నాగరాణి, నేను నాగదేవతను మేము ఎక్కడ చెప్పాను ఈ జన్మలో. ఎప్పుడు తెలిసింది? 9 years పాప 9 years లోనే. 9 years లోనే. నాకంటే 18 తర్వాత కన్ఫర్మ్ అయింది. అంటే కుబుషం రావడం అనేది స్కిన్ అనేది ఊడిపోతుంది నాకు. ఇంటర్వ్యూలు అయిపోయినాయి కానీ ప్రెజెంట్ కాల్ మరి అప్పుడు ఎందుకు బయటికి రాలేదు? అంటే బయటికి వచ్చి అప్పుడంతా మేము బయటికి రావడానికి మాకు 10 సంవత్సరాలు పట్టింది. విజయనగరం టెంపుల్ అమ్మ చెప్పేది చిన్నప్పటి నుంచి ఒక అడవిలోకి వెళ్ళాలి. ఇవన్నీ అన్ని ఇంటర్వ్యూలలో అందరు చూసి అందరు చూసింది కాబట్టి వాళ్ళు క్వశ్చన్ వేస్తున్నా కాబట్టి మళ్ళీ చెప్తున్నాం, రిపీట్ చెప్పుకోవాల్సి వస్తుంది. కాళీమాత ఇప్పుడు కాళీమాత విగ్రహం విజయనగరము విజయనగరం అండి. ఇప్పుడు అది టూరిస్టులు అందరు వెళ్తారు, రామ మందిరం అనేది తెలుసు. దాని బ్యాక్ సైడ్ గుడి ఉండేది. అంటే అక్కడ అంతా అడవిలాగా ఉంటది. నీకు అదే కనిపిస్తుందా? కల్లో టెంపుల్ ఇంకేమైనా కనిపిస్తావా? ఇప్పుడు ప్రెసెంట్ ఉండేది నాకు తెలియదు అక్క. అప్పుడు సంబంధించి ఇప్పటిదాకా నేను ఒకదాని కోసమే ఫైట్ చేస్తున్నాను. అంటే మాక్సిమం అక్కడ నీకు ఎన్ని విగ్రహాలు కనిపిస్తాయి? నేను ఎక్కువ శివుని చూస్తాను, కొన్ని విగ్రహాలు ఉన్నాయి అమ్మవారి సంబంధించి. శ్రీనివాసు అలియాసు కార్తికేయ మీరు కలిసి ఆ శివుడి విగ్రహం తీయాలని అసలు ఏం సపోర్ట్ కోరుతున్నావు? గవర్నమెంటా నిన్ను పట్టించుకోదు, 100గా 200% మేము రాసిస్తాం పేపర్ మీద. మీడియా ఎంతవరకు అని సపోర్ట్ చేస్తుంది? నీ దగ్గర ఏం లేని మీడియా అక్కడ తీసుకొని వెళ్ళండి. అక్కడ లేకపోతే కనుక మీరు ఏ శిక్ష నన్ను సిద్ధమని చెప్తున్నాను కదా, జైల్లో వేస్తారు, జైల్లో కూడా వేయండి. జైలు ఎందుకు వేస్తారు? నిన్ను తప్పు చూపిస్తారు. తప్పు తప్పున్నప్పుడు శిక్ష లాస్ట్ టైం అట్లా పోతేనే మొత్తం మీడియా నిరిపప్పలు చేసి పంపించాడు మళ్ళీ వెనక్కి. శివలింగం ఉంది తీయండి అని చెప్తే మీడియా మొత్తం అక్కడ పడిగాపులు కాసి ఆ పిల్లాడు చెప్పాడు శివలింగం బయటికి తీస్తాడు అని చెప్పి మొత్తం కూడా ఎన్ని దగ్గర 80 నుంచి 90 అడుగుల వరకు కింద తవ్వినా సరే విగ్రహం దొరకలేదు. మరి అప్పుడు ఎవరయ్యారు? అప్పుడు మీడియా మళ్ళీ వస్తుందా మీ వెనకన నమ్మడానికి? అది కాకుండా ఇంకేమైనా గుర్తులుంటే చెప్పండి. లోపల శివలింగం ఉందని చెప్తున్నాను. ఇప్పుడు ఏమి తానవాళ్ళు ఏం లేవు. భవిత ఇప్పుడు ఆయన ఒక్కడే నీ ప్రియుడ, ఇక్కడ ఉన్న దాంట్లో ఎవ్వరు నీ ప్రియుడ? నీకు హార్ట్ కి ఏమన్నా అనిపిస్తుందా? లబ్బదబ్బ ఇట్లా కొట్టుకోవడం? ఆయన ఒక్కడే ఫిక్స్ అయిపోయినావు. ఆయన శ్రీనివాస్ కాదు, నాకు చెప్పిన భవిత అసలు లేడు. ఆ గత జన్మ అంటే అసలు కాదు. నేను నిన్న జరిగిందే మర్చిపోతున్నా. అవునా? ఫోన్ చేస్తే నిజమా అని క్వశ్చన్ మార్కులు ఉంటున్నావు. ఈ టైంకి రావాలా ఈవెంట్కి, ఈ టైంకి పోవాలా ఆఫీస్కి, సో వీళ్ళకి కాల్ మాట్లాడాలని నేనే మర్చిపోతున్న సిచ్యువేషన్లా నువ్వు గత జన్మ తీసుకొచ్చి ఇక్కడ ఉన్న ఛానల్ని ఎంతసేపు అని బురుడి కొడతావు? నేనేం బురుడి కొట్టించట్లేదు. ఇప్పుడు 1 hour 2 hours అయినా వెయిట్ చేద్దాం. మీ ఇంట్లో ఏం ప్రూఫ్స్ నువ్వు రాసుకున్నటువంటి బుక్స్ తో సహా నీకు శ్రీనివాస్ గారు ఏమి ఇచ్చారు అవన్నీ తీసుకొచ్చి ఈ రోజు మీడియా ముందు శ్రీనివాస్ గారు ఆ జన్మకు రాసినటువంటి తాళపత్రాలని చెప్పలేదు అక్క. నాకు గుర్తుకొచ్చి నేను రాశాను, అమ్మకు చెప్పాను, అమ్మతో రాపించాను. నువ్వు 10th వరకు చదివావా? 7th వరకు చదివావా? 10th కూడా నేను కంప్లీట్ చదవలేదు అక్క. ఏమో చదివినా అని చెప్పావు. 5th అక్క. 5th వరకు రాయడం వచ్చా? వేలు ముద్ర ఇస్తావా? వేలు ముద్ర నాకు నా సిగ్నేచర్ వరకు అయితే మరి ఎట్లా రాసినావు? మరి అవన్నీ డైరీలో రాసుకున్నా చెప్తుంది. ఎట్లా రాసినా? ఆ డైరీ తెప్పియండి. మా మమ్మీతో చెప్పించి డైరీ తెప్పియండి మేడం. ఏదన్నా ఒకటి బబిత మేము అంటున్నామని కాదు. నువ్వు 1 year నుండి ఇట్లా మమ్మల్ని పిచ్చోళ్ళు చేస్తూ, జనాలను పిచ్చోళ్ళు చేస్తూ ఎన్ని రోజులు చూపిరా? బుక్ చూపి ఏంటో అన్నది. యాక్యురేట్ నెంబర్ మీకు ఇస్తాను, మీరు కొట్టుకోండి. ఇవ్వండి, చూపించండి. ఇవ్వండి, ఇప్పుడు చెప్పండి. అందరు డయల్ చేయండి, ఎవరి నెంబర్ కలిస్తే వాళ్ళు చేస్తారు. మరి అందులో ఎందుకు పెట్టడము? నెంబర్ కొట్టుకోండి. కాదు, ఇప్పుడు సంవత్సరం అవుతుంది. మరి ఒక్కటి కాకపోతే ఒక ప్రూఫ్ అన్న అట్లీస్ట్ డైరీ అన్న తెప్పిస్తే నమ్ముతారు కదా. ఇంత కాకపోతే ఇంతనన్నా అవునేమో అని ఒక అట్లీస్ట్ ఒక క్వశ్చన్ అంటే చేద్దాం మాకైనా నిజమేమో అని. ఎవరు బ్లాక్ లిస్ట్ నెంబర్ చెప్పండి. ఎవరు?
యాకరెడ్డి అని ఉంటుంది చూడండి. భవిత ఇప్పుడు అది ఒక టెంపుల్ అనుకుంటున్నావా, ఇంకేమైనా టెంపుల్ ని టార్గెట్ ఉందా? ఏం లేదక్క, నిన్న విగ్రహం తీయడానికి మాత్రమే చేస్తున్నారా ఉన్నాను. మీరు? ఆహా, లేదండి, చేయండి మీరు. బిజీ వస్తుంది. నాకు అప్పటి నుంచి నాకు బిజీ వస్తుంది. సరే ఫస్ట్ అయితే డైరీ తెప్పియండి, మీరు రాపించిన డైరీ తెప్పించుకోండి. తెప్పియండి. ఇంకేమున్నాయి అసలు? మీ దగ్గర ఉన్న proofs ఏమున్నాయి సార్ తెప్పియండి. నాకు గుర్తులు వచ్చినాయి, నేను రాసుకున్నాను. అవి కాకుండా ఇంకేమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? నా దగ్గర నేను రాసుకున్నది మాత్రమే ఉంది. విజయనగరం ఇప్పుడు ఎన్నిసార్లు రాష్ట్రీయ నాకు గొప్ప తను ఒక్కసారి నేను ఒక్కసారి వెళ్ళాను, ఒక్కసారి నేను 2 సార్లు మమ్మీ 2 times మీరు వెళ్ళాను. అంతకు ముందు ఎప్పుడైనా విజయనగరం వెళ్ళారా? ఇంతవరకు చూడని కూడా చూడలేదు. విజయనగరం మేము వెళ్ళలేదు. కాదు, ఇప్పుడు మీకు అప్పుడు ఉన్న గుడి అసలు మీకు ఆ విజయనగరంలో ఉందని ఎట్లా తెలిసింది? ఈ యాకరెడ్డి ద్వారా తెలిసిందండి. యాకరెడ్డి తీసుకెళ్ళాడు కాబట్టి ఆయన కాళీమాత ఉపాసకులు, ఆయన అఘోర విద్య నేర్చుకున్నాడు. అక్కడ పని మీద వెళ్ళాడు విజయనగరానికి, ఆ టెంపుల్ కాడికి. మా పాపకి ఇట్లా జరుగుతూ ఇప్పుడు ఇదే కాదు, నేను చాలా ప్రయత్నాలు యాక్సిడెంట్ అనే చేసిన. వ్యక్తి ఇప్పుడు మీ అమ్మాయిని వాడుకోవడానికైనా ఇదంతా చేస్తుంది. తెలుసు అంటే అండి, మంత్రాలు వస్తున్నాయి అన్నారు కాబట్టి ఇది మేము రేజ్ చేస్తున్నాం. మీరు చేసుకోండి, నేను దానికి కూడా నేనేం అనట్లే కదా. యాకరెడ్డి అఘోర విద్య నేర్చుకున్నాడంట. ఆయన అక్కడికి వెళ్ళాడు అంటే మేము చెప్పిన ఆనవాళ్ళు ఇట్లా ఉంటాయని మేము చెప్పాం, ఆ పాప కనపడేటివి చెప్పినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే కనుక ఆయన వెళ్ళినప్పుడు ఆయనకు అనిపించినప్పుడు నాకు అక్కడ నుంచి ఫోన్ చేశాడు. వీడియో కాల్ చేసినప్పుడు కొన్ని పాప నాకు అంటే ఆ విజువల్ చూడగానే పాపకి హెడేక్ వచ్చింది. హెడేక్ వస్తే అక్కడ నాకు అర్థమవుతుంది, ఏదైనా వీడియో ఉంటే పంపండి అంటే వీడియో పంపించి మమ్మల్ని ఒక 10 రోజులకు తీసుకెళ్ళాడు అక్కడికి. హలో అమ్ములు, అది దాంట్లో ఫొటోస్ ఉన్నాయి కదా, ఫొటోస్ ఉండాలా? ఒక నిమిషం, అవి రాసినవి ఉండే కదా అప్పుడు, గుర్తుకొచ్చినప్పుడు రాస్తానేది కదా. బుక్కులు అక్కడ ఉండాలి చూడు, ఏ కబోర్డ్లోనే ఉండాలి. మరి ఒకసారి చూడవా? ఒకసారి బుక్కులు అక్కడ చూడవా, ఎతికి ఇక్కడ తీసుకొని రావా? నేను కింద కబోర్డ్లో బ్యాగులు ఏమైనా ఉన్నాయో లేకుంటే ఇక్కడ ఈ కబోర్డ్లో ఫోన్లో ఉన్నాయి మమ్మీ, ఫోటో తీస్తావు కదా. ఒకసారి తీసి చూడమ్మా, బుక్ చూడండి. ఫోన్లో ఫొటోస్ ఉన్నది మమ్మీ. కలుస్తుందండి ఫోను? కలుస్తుంది బట్ ఆన్సర్ చేయలేదు. భవిత, నాకు ఒక క్వశ్చన్ ఉంది, చెప్తావా? ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరైనా గత జన్మ ఉందంటావా? అందరికీ ఉంటుంది అక్క. పోనీ మాలో ఎవరైనా చూస్తే ఏమైనా గుర్తొస్తుందా? లేరక్క, నాకైతే ఏం మేము లేము, గుర్తురాదు. నీ జన్మలో మేము లేమా? లేమక్క, మనుషులే లేరక్క. నా ఫస్ట్ జన్మలో అయితే ఏ మనుషులే లేరు. నువ్వు ఒక్కదానివేనా అప్పుడు? లేదు, అప్పుడు నాగలోకానికి సంబంధించింది. భవిత, ఇప్పుడు నీకు ఎన్నో జన్మలో చెప్పలేదు. నేను 3వ జన్మ అని చెప్పాను. ఇప్పుడు రెండో జన్మ ఏంటి మరి నీకు? రాజు కూతురు. ఆ రాజు పుట్టాడా మళ్ళీ? పుట్టలే? రెండో జన్మలో ఏమైనా ఉన్నాయా మళ్ళీ ఇట్లాంటివి? లేవు. ఓన్లీ మొదటి జన్మలోనేనా? అంటే భవిత ఎన్ని పుణ్యాలు చేస్తా 3 జన్మలు వచ్చింది భవిత నీకు? ప్రతి ఒక్కరికి జన్మలు ఉంటాయి అక్క. ప్రతి జన్మలో మనుషులుగానే పుట్టాలని రూల్ లేదు, చెట్టుగానే పుట్టచ్చు, ఏదో ఒక దానిలో పుట్టచ్చు. మనం 3 జన్మలు మంచిగానే నేను మనిషిగా పుట్టట్లేని చెప్పలేదే. నేను ఫస్ట్ జన్మలో పాము అని చెప్పా, సెకండ్ జన్మలో నాగు పామే, కట్ల పాము కాదు. రెండో జన్మ రాజు కూతురు అని చెప్పాను. కూతురుగా పుట్టింది. మరి రెండోసారి కూడా మరి మనిషిలాగానే పుట్టినావు. ఇప్పుడు కూడా నేను మంచిగానే పుట్టాను. 2 జన్మలు మనిషిలా పుట్టింది, 1 జన్మ పాములా. రెండో జన్మ ఏ రాజు? ఏ ఊరు? ఊరు ఆ విజువల్స్ అనేది ఎక్కువ లేవు, ఎక్కువ నాకు ఉండింది. ఫస్ట్ అప్పుడు మాత్రమే నాగలోకం బాగా జన్మే ఎక్కువ ఎక్కువ గుర్తుంది. గుర్తుకుండింది. అరే నేను ఆ అదే జన్మ రాసుకున్నా. గుర్తుంది, మొన్న జన్మ గుర్తులేదా నీకు? ఏ ఊరు, ఏ సంస్థానం, ఏంటి అసలు? ఏ రాజు కూతురివి, రాజు పేరేంటి అని అంటే ఇట్టే పట్టేస్తాం. ఆ కోటలు ఉంటాయి, అవన్నీ ఇప్పటికీ కూడా శిథిలావస్థలో ఉన్నాయి కాబట్టి ఈజీగా తెలిసిపోతుంది. గత జన్మలో నీది ఏ ఊరు ఏంటి అన్నది ఏం కూడా గుర్తులేదా కొంచెం కూడా? లాస్ట్ నేను పడుచున్నప్పుడు ఫస్ట్ లో కూడా అప్పుడే నన్ను చంపేశారు. లేదంటే ఈ రాజు కూతురుది చెప్తే మేము పసిగట్టేస్తామని చెప్పి గుర్తులేదని చెప్తున్నాం. లేదక్క, నాగలోకం అని అంటే మా ఎవరం కూడా అక్కడి వరకు వెళ్ళాలి. అక్కడ విగ్రహాలు లేకపోతే అప్పుడు చెప్పండి అక్క. చెప్తే సరే ఫస్ట్ నువ్వు అయితే రాసిన డైరీ విజువల్స్ ఏదో ఒకటి చూపిస్తాను. అవి చూపి ఫస్ట్ మీ డైరీ తెప్పించి ఫస్ట్. ఇప్పుడు చెప్తే కనుక తెలిసినాక వెళ్తే కనుక మాకే ప్లస్ అవుతుంది కదా. మేము ఎందుకు సుభాషిణి గారు దాచుకుంటాము? ఇదంతా చెప్తున్నారు మీరు, అన్ని ఇంటర్వ్యూలలో అన్ని చేసినాయి. బట్ జనరల్ గా చేయని వాళ్ళకి మీ ఆన్సర్. అమ్మ నేను ఇంటర్వ్యూ ఇస్తున్నాను. వినండి,
చదువుకునే ఏజ్ లా అవును. అమ్మాయిని తీసుకొచ్చి మీడియా ముందు పెట్టి ఒక అంటే నేను మాట్లాడుతున్నాను మీరు అస్సలు ఫీల్ కావద్దు. నేను ఏది ఫీల్ సో అవ్వను నేను లాక్షరంతో సంబంధించినా కూడా మీరు ఏది కూడా ఎందుకంటే విజువల్స్ మీరు కామెంట్స్ తీసుకోలేకపోయినప్పుడు ఒక అమ్మాయి Comments ని నేను ఏ కామెంట్ నేను అనే తీసుకోలేకపోయాను. వ్యక్తి మీకు బ్యాక్ సపోర్ట్ లేకపోయినా కూడా ఒక పిల్లని తీసుకొచ్చి బజార్ లో పెట్టి ఎన్ని రోజులు ఇంకా తీసుకురావడానికి చేద్దాం నాకేమన్నా అనుకుంటున్నారు? అవసరం సరదానా మేడం ఇది? నాకు మాకు సరదా సరదానే అనిపిస్తుంది. మీకు అనిపించచ్చు, నాకైతే సరదా కాదు కదా. మీరు ఇప్పుడు ఒక అంత- ఫ్యామిలీ అంత నుంచి suffer బయటకు అవ్వకుండా వచ్చినప్పుడు నేను సఫర్ అవుతున్నా ఒక ఏజ్ కాబట్టి వచ్చిన అమ్మాయిని బయటికి ఎట్లా తీసుకొస్తారండి? సపోర్టు ఇప్పుడు నా సఫర్ అవుతున్నా కాబట్టి నేను బయటికి రావడం కూడా. ఎందుకంటే దేవకార్యానికి చేయలేనప్పుడు నేను కూడా నేను దేవకార్యం నేను చేయని చెప్పేసి నేను మొత్తానికి వదిలేసా. ఈ గత జన్మ ఉండకూడదని సప్పుడేగా చెప్పేసి ఇదంతా- చాలా ఇదంతా చేశా. పక్కన పెట్టి ఒక సన్యాసిలో కలిపియొచ్చు కదా. అది సన్యాసి. ఇదంతా ఉండదు కదా. సన్యాసి కలపడానికి ఆమె ఏమైనా మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పిందా, నేనంటే సన్యాసులు కలిసిపోతా అని చెప్పిందా? మాకు కావాల్సిన ఆ విగ్రహాలు బయటకు తీయాలి. నా లైఫ్ ఫస్ట్ అందరిలాగా నీకు ఒక అబ్బాయి ఫ్యూచర్ అవ్వాలనుకుంటున్నాం. ఫీలింగ్స్ రావా? లేదక్క. ఏమనిపిస్తుంది అసలు నీ ఏజ్ 22 సంవత్సరాలు నాకు చెప్పినప్పటికీ. అవును. సో నీ 22 సంవత్సరాల నాకు పెళ్లి చేసుకోవాలి, నేను చదువుకోలేదు, సో అక్క ఏంటి నా నాకు పరిస్థితి? చదువుకోలేక నేను అనుకున్నాను కానీ నాకు పెళ్లి చేసుకోవాలని మాత్రం లేదక్క. ఇప్పుడు ఇలా ఉన్న అబ్బాయిలలో నీకు ఎవరు నచ్చుతలేరా? లేదు. అసలు నీకు ఆ థింకింగ్ అనేది వస్తుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ థింకింగ్ వస్తుంది అసలు నీకు? నాకు ఏం లేదక్క. నాకు ఎవరిని చూసిన నేను పెళ్లి చేసుకోదని ముందు చిన్నప్పటి నుంచి నేను ఫిక్స్ అయ్యాను. చిన్నప్పుడు అంటే ఏజ్ ఇలా 9 years అప్పుడు నుంచి అది గుర్తుకొచ్చిన అంచే 9 సంవత్సరాలకెళ్ళే పెళ్లి చేసుకోవద్దు అనుకున్నావు. మాకు 22 సంవత్సరాలు ఉన్నా కూడా మాకు ఆ థాట్సే రాలేదు. చేసుకోవాలనుకున్నప్పుడు చేసుకోండి.